ఈ రోజు 12వ వార్డులో ఇందిరమ్మ ఇళ్లు భూమి పూజ కార్యక్రమం. ఆనాడు శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు గరీబుకు హఠావో అని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పార్టీలు చూడకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అచ్చంపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ మరియు పురపాలక చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు గారు కూడా ప్రతి పేదవాడిని గుర్తించండి, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఎం పార్టీ ఏ పార్టీలను చూడకుండా పేదవారిని మాత్రమే చూడండి, పేదవారికి ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వాలని ఆశయంతో ప్రతిరోజు ఆఫీసర్లకు ఆదేశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి ఉండాలని చెప్పడం జరిగింది. అచ్చంపేట 12వ వార్డులో ఇంద్రమ్మ ఇళ్ల భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ నెంబర్ సెబీ కౌన్సిలర్ సోమ్లా నాయక్, కౌన్సిలర్ కుత్బుద్దీన్, ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మక్బుల్, మహిళా అధ్యక్షురాలు సుశీల, యూత్ కాంగ్రెస్ అరీఫ్, శ్రీను నాయక్, శేఖర్, మాడా ఆఫీసర్ కృష్ణవేణి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడిని గుర్తించి టీఆర్ఎస్ పార్టీని చూడకుండా, బీజేపీ పార్టీని చూడకుండా, ఏ పార్టీలను చూడకుండా ఆనాడు ఇందిరాగాంధీ గారు చెప్పినట్టుగా గరీబ్ కటావు అని చెప్పినట్టుగా ప్రతి పేదవాడికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే చెప్పడం జరుగుతుంది. ప్రతి పేదవాడిని గుర్తించండి, పార్టీలను చూడకండి, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ కూడా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు అచ్చంపేట పట్టణంలో 12వ వార్డులో నిరుపేద కుటుంబానికి గుర్తించి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 12వ వార్డు కౌన్సిలర్ కుత్బుద్దీన్ గారు, కోఆప్షన్ నెంబర్ షమీం గారు, అదేవిధంగా సుశీలక్క గారు, మాడాఫీసర్ గారు, సోమ్లా 3వ వార్డు కౌన్సిలర్ గారు సోమ్లా నాయక్ గారు అందరూ కూడా పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల విజయం కొరకు ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం రావాలి, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు ఉండాలని చెప్పి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.